రమేష్ కూడా రమ్మని సిఏ గారు ఇక్కడ ఉంది అంటే సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ ఫ్యూల్ షార్టేజ్ అని ఒక ప్రాబ్లం ఉంది వీఆర్ ఎక్స్పీరియన్స్ సిన్స్ లాస్ట్ ఈవినింగ్ నుంచి వీఆర్ ఫేసింగ్ సిచ్యువేషన్. అది కాకుండా మనకి ప్యానిక్ అనేది వస్తుంది పబ్లిక్ మధ్యలో. సో ఇది ఎలా కంట్రోల్ చేయాలి, పెట్రోల్ బంక్లో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫ్యూయల్ వస్తుంది అంటే ఫ్యూయల్ మేనేజ్మెంట్ ఈ తక్కువ ఉన్న టైమ్స్లో ఎలా మేనేజ్ చేయాలి అని మనకి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ షేర్డ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం యాజ్ వెల్ యాజ్ ఎస్పీ సార్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మీకు కన్వే చేసి మనకి మీకు మధ్యలో మనకి ఒక కోఆపరేటివ్గా ఇది జరగాలి, కోఆపరేటివ్గా ఈ ఎఫర్ట్స్ తీసుకొని ఈ సిచ్యువేషన్ అనేది స్మూత్గా చేయాలి. అందుకోసం మీ అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు ఫ్యూయల్ షార్టేజ్ ఉంది. రావడానికి ఈ నార్మల్ స్టేట్కి రావడానికి ఇట్ మై టేక్ 1 to 2 days. అది అట్ ఎ టైంలో ఇట్ మై నాట్ గెట్ సాచురేటెడ్. మన కెపాసిటీ అనేది ఈ నార్మల్ అడ్వాన్స్ మనకి ఒక 1 to 2 days స్లోగానే జరుగుతుంది. ఇప్పుడు ఈ స్లోగా జరుగుతున్న టైంలో ఏమవుతుంది, ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ ఏం స్టార్ట్ అయ్యో కెపాసిటీ అది ఫుల్ అంటే అక్కడ అందరూ పబ్లిక్ న్యూస్ తీసుకొని అక్కడ వస్తారు. మనకి కావాలి, ఇక్కడ వచ్చింది ఫస్ట్ మనకి కావాలి అని ఒక కాంపిటీషన్ అక్కడ జరుగుతుంది. పబ్లిక్లో అక్కడ అందరూ వస్తారు. ఇలాంటి మనకి సిచ్యువేషన్ ఉంది. ఆ టైంలో మనం ఏం చేయాలి, ఈ పబ్లిక్ అనేది కంట్రోల్ అనేది మన దగ్గర ఉండాలి. మీ పోలీస్ మీ పెట్రోల్ బంక్స్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ దీనికి షేర్ చేయడం ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు స్టార్టింగ్లో ఎలా రెగ్యులేట్ చేయాలి అంటే మీరు ఇచ్చిన క్వాంటిటీ తక్కువ ఇవ్వండి. ట్యాంక్ ఫుల్ చేయడం అన్నెసెసరీగా ఎక్కువ ఇవ్వడం అవాయిడ్ చేసుకోండి. ఒక మేడం కూడా చెప్తారు, రూల్స్ చెప్తారు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్స్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ పెట్రోల్ బంక్స్లో ఉంటారు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 500 or 1000 రూపీస్ ఇది మాత్రమే ఫిల్ చేయండి అని మీకు టైంకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ కొంచెం ఫాలో చేయండి. ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. 2 wheelers వచ్చారు అంటే ఎంత ఫిల్ చేయాలి, 4 wheelers వచ్చారు అంటే ఎంత ఫిల్ చేయాలి, అండ్ లారీస్ ఇలాంటి పెద్ద హెవీ వెహికల్స్ వచ్చింది అంటే ఎంత ఫిల్ చేయాలి. మోస్ట్గా మనం ఏం చేస్తున్నామంటే పెద్ద వెహికల్స్ హెవీ వెహికల్స్ వీఆర్ అవాయిడింగ్ ఫర్ నౌ. హెవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేయొద్దు. ఈ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్, లాజిస్టిక్స్ సెక్టార్ వాళ్ళు ప్రైవేట్గా చాలా బల్క్గా తీసుకున్నారు అంటే ఆ సేల్స్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. స్ట్రిక్ట్గా మీరు కన్వే చేయండి. ఎవరు కూడా ఈ ప్రైవేట్ బల్క్ కన్స్యూమర్ ఇస్ నాట్ ఎంటర్టైన్ యాజ్ ఆఫ్ నౌ. మీరు కూడా ఈ లారీస్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో పెద్ద క్వాంటిటీలో తీసుకున్న కన్స్యూమర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు దిస్ సెల్లింగ్ విల్ నాట్ బీ హ్యాపెన్. అది మీరు అవాయిడ్ చేయాలి. ఇంకా ఒకటి పబ్లిక్లో క్యాన్స్లో అలాంటివి తీసుకొని వస్తున్నారు, బ్యారెల్స్ అలాంటి క్యాన్స్ ఫిల్ చేయడానికి వస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రిక్ట్ నో. వాళ్ళకి డెఫినెట్గా ఇట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్. ఈ పర్సన్స్కి కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ బీయింగ్ ఫాలోడ్. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ప్రైవేట్ క్యాన్లు సేల్స్ అలాంటి సేల్స్ అండ్ ఈ పెద్ద ప్రైవేట్ బల్క్ కన్సంప్షన్ ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అండ్ సప్లై ప్రొవిజన్స్, సివిల్ సప్లైస్ ప్రొవిజన్స్, రెగ్యులేషన్స్ ప్రకారం మీ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఉంది. ప్రివెంటివ్ యాక్షన్ విల్ బి టేకెన్ అప్. ప్రివెంటివ్ యాక్షన్ అంటే మీ ఫెసిలిటీ విల్ బి టేకెన్ ఓవర్ బై కన్సర్న్ అథారిటీస్. ఎసెన్షియల్ సప్లై కాబట్టి అలాంటి అగ్రెసివ్ మెషర్స్ వీఆర్ నాట్ టేకింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు ప్రపోజ్ సచ్ అగ్రెసివ్ మెషర్స్ ఆల్సో కంట్రోల్ తీసుకోవడం. సో మీరు మా అథారిటీస్, పోలీస్, రెవెన్యూ అథారిటీస్ we will all cooperate and ఈ సిచ్యువేషన్ నార్మల్ అవ్వడానికి అందరూ ఎఫర్ట్స్ పెడతాం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీకు అప్పుడప్పుడు టైంకి వస్తున్న రూల్స్ కొంచెం ఫాలో చేయండి. రూల్స్ ఏం వస్తుంది అంటే బల్క్ కన్సంప్షన్ ఇస్ నాట్ అలౌడ్. ప్రైవేట్ పీపుల్కి కూడా ఎంత లిమిట్ ఇవ్వాలో అంత లిమిట్ మాత్రం ఇవ్వండి. ఇది ఆఫ్టర్ దిస్ కమ్స్ ప్యానిక్. పబ్లిక్ అందరూ వస్తారు, మాబ్ లాగే వస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నది అవాయిడ్ చేయడం కోసం పోలీస్ వాళ్ళు ఉంటారు. మీ ఫెసిలిటీలో పోలీస్ వాళ్ళు ఉంటారు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అన్నెసెసరీ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్. అక్కడ పీపుల్ వచ్చి గొడవ చేయడం, మీకు వాళ్ళకి సమ్ డిస్ప్యూట్ రావడం అలాంటి సిచ్యువేషన్
స్టాక్స్ డెప్లీట్ అవుతుంది, బిలో మినిమం కెపాసిటీ కింద వెళ్తుంది అంటే మీరు ముందే చెప్పాలి. ఇలాంటి కోఆర్డినేషన్ మన దగ్గర స్మూత్గా ఉంటుంది అంటే దీస్ సిచ్యువేషన్స్, పానిక్ సిచ్యువేషన్స్ వీ విల్ బి ఏబుల్ టు అవాయిడ్. పబ్లిక్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. దీస్ ఆర్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. మీ సైడ్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ ఉంది అంటే మీరు చెప్పండి. Madam, we will support whatever you tell us. Yes. But regarding this is an agricultural season, the farmers will come for harvesting. Actually, they will come with things only. The farmers will not come with the harvester or the farmer. They will demand for they will fuel in the things only. That will get a more problem. Actually, the farmers are now in a very panic position. That we have to discuss regarding what to do for the agriculture. This is the main concern for us. Actually, this is the harvesting season. Main concern we have to take that as a main concern. Because if any rain comes now, the crop will go. Concern is taken, but this can sales అనేది we are avoiding at all costs now. మీరు హార్వెస్టర్స్ కోసం చెప్తున్నారు, రెవెన్యూ అథారిటీస్ ఉంటారు, ప్రొక్యూర్మెంట్ దే ఆర్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు. దే విల్ కన్ఫర్మ్ యూ ఇవ్వచ్చా లేదా అని. దే విల్ కన్ఫర్మ్ దగ్గర నుంచి ఎమర్జెన్సీ ఎవరికి ఉంది అని మీకు గైడ్ చేయడానికి ఉంటారు, పర్సనల్ ఉంటారు. బట్ వితౌట్ కన్ఫర్మింగ్ మీరు ఈ క్యాన్లో ఈ ప్రైవేట్ సేల్స్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఒక మనం వన్స్ వీఆర్ ఎక్స్క్యూజింగ్ అంటే అది ఆపర్చునిటీగా తీసుకొని చాలా మంది వస్తారు, అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది మేనేజ్ చేయడం. యూ వోంట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై డిఫరెన్షియేట్ జెన్యున్ కన్స్యూమర్స్ అండ్ అదర్ కన్స్యూమర్స్. ఈ జెన్యున్ కాకపోతే కూడా వచ్చి అడగతారు, మాకు కూడా ఇలా ఉంది ఇబ్బంది అని అడగతారు. సో ది సిచ్యువేషన్ విల్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్. ఇది మనకి చాలా టైం ఇట్ విల్ నాట్, ది సిచ్యువేషన్ విల్ నాట్ రిమైన్ ఫర్ అ లాంగ్ టైం. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్. ఈవినింగ్ నైట్ లోపల మనకి స్టాక్స్ మళ్ళీ వస్తుంది. రెండు డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడే దానికోసం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మీ ద్వారా కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎటువంటి ఆందోళన చెప్పకుండా మధ్యాహ్నం నుంచి మనకి స్టాక్స్ అన్నీ కూడా ఈ సిచ్యువేషన్ నుంచి నైట్ టైం పెట్టినారు మొత్తం మీద క్లియర్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకి తర్వాత స్టాక్ దొరకదు అన్న ఉద్దేశంలో కూడా వాళ్ళు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. దగ్గర దూరానికి కూడా అలాగే కొంచెం నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి వెళ్తే అక్కడ ఈ ప్రాబ్లం లేదు, అక్కడనే వాళ్ళు దాన్ని మళ్ళీ స్టాక్ చేసుకోవచ్చు. అదంతా లేకుండా మనకి ఇంకా అసలు ఇప్పుడప్పుడే స్టాక్ రాదు, దొరికినట్టు మనం ఫిల్ చేసుకున్నాము, ఫిల్ చేసేసి కంప్లీట్గా పెట్టుకున్నాము అనే ఉద్దేశంలో ఉన్నారు. అట్లా అవసరం లేదు. ఉన్న స్టాక్నే అందరూ పంచుకొని ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ బంక్స్ కూడా వాళ్ళు కొంత పక్కన పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఉంచుకొని స్టాక్ ఇవ్వట్లేదు, ఇట్లాంటివి కూడా రాని కూడా చూసుకోవాలి. మేడం కొంతమంది క్యాన్లో పట్టుకుని వస్తున్నారండి. అదే అది జరగకుండానే చూస్తాం. ఇప్పుడు రెవెన్యూ పోలీసు ఇద్దరు కూడా వాళ్ళని అక్కడ డ్యూటీస్ వేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కూడా ప్రతి బంక్లో కూడా వాళ్ళు ఉంటారు. ఏదైతే ప్రయారిటీ ఉందో ప్రయారిటీ వైజ్ అక్కడ వాళ్ళకి పెట్రోల్ డీజిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టాక్ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మ్యాక్సిమం 1-2 days రేపటి వరకు కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు ఉన్న ఏదైతే స్టాక్ ఉందో దాన్ని మనం ప్రయారిటైజ్ చేసుకొని రేషనలైజ్ చేసుకొని దాన్ని ఇవ్వడం జరుగుతుంది. జంగారెడ్డిలో అన్ని బంకుల్లో కూడా పెట్రోల్ అందుబాటులోకి వస్తారంట, లేదంటే కొన్ని బంకుల్లో అందుబాటులోకి వస్తారంట. అంటే ఫ్యూచర్ అనేది మనం చెప్తాం. వాళ్ళైతే మొత్తం అన్ని బంక్స్కి ఇచ్చేదానికి మనకి స్టాక్ వస్తుంది. అది వచ్చిన దాన్ని బట్టి నెమ్మదిగా సిచ్యువేషన్ అంతా నార్మలైజ్ అవుతుంది. మేడం కొన్ని బంకుల్లో 200 అయితే 180 వస్తుందని అంటున్నారు. తక్కువ వస్తుంది వస్తుందని అంటున్నారు. పెట్రోల్ తక్కువ వస్తుంది. అట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా మేము చూస్తాము. లేదంటే కొన్ని బంకుల్లో అలాగే అవుతుంది మేడం గారు, కరెక్ట్గా రావట్లేదు, పాయింట్ల వరకు రావట్లేదు. మరి మీ నోటీసులోకి ప్రెస్ మీట్ అయినాక కూడా మీటింగ్ చేశాక వీళ్ళతో మేము కూడా తీసుకెళ్ళి అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. తహసీల్దార్స్